ఈరోజు నేను సింగరకొండ ఆంజనేయ స్వామి దేవాలయానికి వచ్చానండి. ఇది బాపట్ల జిల్లా సింగరకొండ అంటారు. ఇది అద్దంకికి ఒక 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇది ఇప్పుడు అంతకుముందు ప్రకాశం జిల్లా, ఇప్పుడు బాపట్ల జిల్లాలోకి వచ్చేసింది. ఇక్కడ ఆంజనేయ స్వామి ఎంతో ఫేమస్ అండి. ఇక్కడ ఈయనకి తిరునాళ్ళు కూడా జరుగుతాయి. సింగరకొండ ఆంజనేయ స్వామి తిరునాళ్ళని. ఇక్కడ మాలలు, ఆంజనేయ స్వామి మాలలు ధరిస్తారు. ఇక్కడే మాల విసర్జన చేస్తారు. ఈ ఎదురుగానే నరసింహస్వామి, లక్ష్మీ నరసింహస్వామి గుడి ఉంటుందండి కొండ మీద. ఈయనేమో కొంచెం డౌన్లోకి ఉంటాడు ఆంజనేయ స్వామి. ఇప్పుడు మనం ఒకసారి ఆంజనేయ స్వామిని దర్శించుకుందాం. లక్ష్మీ నరసింహస్వామి కొండ మీద ఉంటాడండి. ఈయన ఆంజనేయ స్వామి వచ్చేసేటప్పటికి బాగా డౌన్లో ఉంటాడు, గుంటలో ఉంటాడు. ఈరోజు నేను గత వీడియోలో చెప్పాను కదండి, అయ్యప్ప స్వామి మాల ధరించాను. ఈ సీజన్ అయ్యప్ప స్వామి దీక్ష అయిపోయే వరకు అన్ని ఎక్కడెక్కడ దేవాలయాలు ఉన్నాయో ఆ దేవాలయాలనే సందర్శిస్తూ ఉంటాను. ఆ వీడియోలని మీకు యూట్యూబ్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. నాకు వీలున్నంత వరకు గర్భగుడిలో దేవుణ్ణి చూపించడానికి ప్రయత్నం చేస్తాను. కొన్ని దేవాలయాల్లో అయితే సెల్ ఫోన్ అలౌ చేయకూడదండి, కానీ ఎలాగోలా ప్రయత్నం చేస్తున్నాను. అందరికీ చూపించాలి భక్తులకి అని. మనం ఒకసారి గుడి చుట్టూ తిరుగుతున్నాం అండి. ఇప్పుడు ఇది గుడి వెనక వైపున చూడండి ఎలా కట్టారో. ఇక్కడ వచ్చేసి బోర్డు పెట్టేశారండి, సింగరకొండ ప్రసన్న ఆంజనేయ స్వామి మాలధారణ అని. ఎప్పుడు మాల వేసుకుంటారు, ఎప్పుడు మాల దీక్ష ప్రారంభించడం, ఎప్పుడు ముగింపు ఎప్పుడని ఈ నెల 23వ తారీఖు నుంచి మొదలు పెడతారంటండి. ఇప్పుడు మనం ఒకసారి గర్భగుడిలోకి వెళ్తున్నాము, స్వామివారి దర్శనం చేసుకుందామని. ఇక్కడ ఆయన ఎంతో బాగా చూడండి, దీక్ష ఎప్పుడు ప్రారంభం ఎప్పుడు సమాప్తం అనేది ఇక్కడ రాశారు. ఒకసారి వేసుకోవాల్సిన, ఎవరన్నా ఆంజనేయ స్వామి దీక్ష తీసుకోవాల్సిన వాళ్ళు ఉంటారని వాళ్ళ కోసం తీశాను వీడియోలో చూపిస్తానికి. ఇదే వీడియోలో ఇప్పుడు మీకు 2 దేవాలయాలను చూపిస్తానండి. లక్ష్మీ నరసింహస్వామి దేవాలయాన్ని చూపిస్తాను, ఆంజనేయ స్వామి దేవాలయాన్ని చూపిస్తాను. ఇది గుడి పక్కన ఉన్నదండి, శ్రీ భక్త ప్రసన్న ఆంజనేయ స్వామి అని. ఇప్పుడు మనం గర్భగుడిలో ఆంజనేయ స్వామి దగ్గరికి వచ్చామండి. ఇది మనకి తీయటానికి అవకాశం దొరకలేదు, కానీ కెమెరా నిలువుగా పెట్టుకొని తీయాల్సి వచ్చింది కొద్దిసేపు. ఇదిగోండి అది చూపించేది లక్ష్మీ నరసింహస్వామి అండి కొండ మీద. ఇప్పుడు మనం బయటకు వచ్చేసాము, గుడి అసలు బయట ఉన్నాము ఓపెన్లో. గుడి ఎదురువైపు ఇది. ఇప్పుడు మనం లక్ష్మీ నరసింహ దేవాలయానికి వెళ్తున్నాం. కొండ మీద ఘాట్ రోడ్లో ఎక్కుతున్నాము. ముందుగా కొండ మీద మనకి వెంకటేశ్వర స్వామి నామాలతో దర్శనమిస్తాయండి. ఫస్ట్లో లేదు, ఈ మధ్యకాలంలో పెట్టారు ఇవి. ముందుగా మనకి అవి స్వాగతం పలుకుతాయి. కొండ మీద ఎంతో ప్రశాంతంగా ఉంటుందండి, చల్లటి వాతావరణం. ఎండాకాలం అయితే ఇంకా బాగుంటుంది. ఇది చూడండి, కింద నుంచి మనకి సింగరకొండ ఆంజనేయ స్వామి ఎలా ఉన్నాడో ఆ దేవాలయాన్ని చూపిస్తున్నాను. ఆ దేవాలయానికి ఆనుకొని ఉంటుందండి పెద్ద చెరువు. చూడండి కంచు మేర ఎలా ఉందో, ఒక సముద్రాన్ని కల్పించింది. పెద్ద చెరువు అనేది. మనకి సముద్రం ఎలా ఉంటుందో అలా వచ్చింది కొండ మీద నుంచి. దానికి ఆనుకునే ఆంజనేయ స్వామి దేవాలయం ఉంటుందండి కొండ కింద. ఇప్పుడు మనం లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలోకి వెళ్దాము ఒకసారి. ఈ దేవాలయం బయట వైపు ఉంటుందండి. ఫస్ట్ స్టార్టింగ్ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం సింగరకొండ. ఆంజనేయ స్వామి చూస్తానికి వచ్చిన వాళ్ళు ఇక్కడ కంపల్సరీగా వస్తారండి. చూడండి మీకు ఒకసారి నరసింహస్వామి విగ్రహం ఎలా ఉంటుంది. ఇది గుడి చుట్టూ ఇలా
దేవతామూర్తుల విగ్రహాలు ఇలా పెట్టి ఉంటాయండి. ఇప్పుడు గుడి చుట్టూ చూపిస్తున్నాను మీకు ఒకసారి. శ్రీకృష్ణుడు బొమ్మ, పైన కృష్ణ గుడి ఆవరణ ఇలా ఉంటుందండి. చల్లటి ప్రశాంతమైన వాతావరణం అండి. ఎప్పుడైనా చూస్తానికి వచ్చిన వాళ్ళు ఇట్లా ఈ 2 దేవాలయాలను దర్శించుకోవచ్చు.